హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందుకు వచ్చేస్తానండి. మా వరకు మేము బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. అదేంటంటే చాలా మందికి టేపు కొలతలు తీసుకోవడం, నోట్స్ రాసుకోవడం ఇవేమీ అర్థం అవ్వండి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. లెక్కలు అక్కర్లేదు. లెక్కలు లేకుండా నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అది మీ వరకేనండి. మనకు బయట కస్టమర్స్ కుట్టాలంటే టేపు కొలతలు కరెక్ట్గా ఉండాలండి. టేప్ కొలతలు తీసుకోవడం అయితే రావాలి. మన వరకు మనం నేర్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళవి మనమే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే మటుకి నేను ఒక ఐడియా అయితే ఇస్తానండి. మన ఆది బ్లౌజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిన ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి. తీసుకుని దాన్ని అయితే మొత్తం స్టిచ్చింగ్స్ అన్నీ విప్పేయండి. షేప్ బెల్ట్, హ్యాండ్స్కి హ్యాండ్స్ అలా ప్రతిదీ విప్పేసి దాన్ని ఐరన్ చేసుకుని దాన్ని ఒక పేపర్ మీద పెట్టి అయితే కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ కటింగ్ని ఒక ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకుని ఆ క్లాత్ మీద పెట్టి అయితే కటింగ్ చేయండి. కటింగ్ చేసిన తర్వాత దేనికి ఏది అతకాలి అని హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయండి. హ్యాండ్తో స్టిచ్చింగ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మాకు హ్యాండ్ స్టిచ్చింగ్ మాకు మిషన్ ఉందండి అనుకుంటే మటుకి మిషన్ ద్వారా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు మాకు మిషన్ వల్ల అర్థం కావట్లేదు అంటే మటుకి కంపల్సరీ హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయడం చూడండి. హ్యాండ్తో స్టిచ్చింగ్ చేస్తే మనకి ఎలాగ అతకాలి, ఎక్కడ అతకాలి అనేది తెలుస్తుంది. అది మైండ్కి కూడా మనకి బాగా ఎక్కుతుందండి. అంటే మన మైండ్లో జ్ఞాపకం ఉండిపోతుంది. కాబట్టి ఆ పని చేయండి. అలా చేసిన తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ మీ చేత్తో మీరు చేసుకుంటే ఒక నమ్మకం అయితే కలుగుతుంది. మన వరకు మన బ్లౌజులు స్టిచ్చింగ్ చేయగలం. ఇంకా మీకు దాని మీద ఇంట్రెస్ట్ బట్టి ముందుకు వెళ్ళాలి అనుకుంటే టేప్ కొలతలు కూడా తీయడం నేర్చుకుంటారు. తర్వాత బాడీ మెజర్మెంట్స్ తీయడం కూడా నేర్చుకుంటారు. ఏదైనా మనం ప్రయత్నం చేయకుండా మనకు అది రావాలి అంటే మటుకి రాదండి. ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ మనం సక్సెస్ అవ్వలేము. ఇంకా బయట టైలరింగ్ చేసేవాళ్ళు, కస్టమర్స్ కుట్టేవాళ్ళు మటుకి అందరూ పర్ఫెక్ట్గా కుట్టేస్తారంటే కుట్టలేరండి. దాని వెనకాల ఎన్నో పోగొడితే కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. కాబట్టి మీరు ఇంకా బయట కూడా డెవలప్ అవ్వాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా బయట కూడా నేను స్టిచ్చింగ్ చేయగలను అంటే మటుకి కంపల్సరీ టైలరింగ్ నేర్చుకోవాలండి. ఈ వరకు మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన విధానాన్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.